మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనిని తాత్కాలికంగా మూసివేశారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ఆర్కే-7 గనిని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో బొగ్గు గని కొనసాగింపుపై గందరగోళం నెలకొంది. ఇక ఆర్కే-7 గని కార్మికులను ఇతర గనుల్లో సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు మొత్తం కూడా గుండుగుత్తగా బీజేపీ ప్రభుత్వం 7.5 సంవత్సరాల కాలంలో వీటి గుండుగుత్తగా రెన్యువల్ కాలేదని ఒక డిస్టిక్ని బంద్ పెట్టమని నోటీస్ ఇచ్చారు. సింగరేణి యాజమాన్యం 2 సంవత్సరాల క్రితమే దాన్ని రెన్యువల్ కొరకు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు పైనుంచి రెన్యువల్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ మంచిర్యాల ఫారెస్ట్ అధికారి మీరు రెన్యువల్ కాలేదు కాబట్టి ఆ డిస్టిక్ని బంద్ పెట్టండి అని నోటీస్ ఇవ్వటం వల్ల ఆ మైన్లో పనిచేసే సుమారు 300-400 మందికి పని లేకుండా పోద్ది. కాబట్టి వాళ్ళందరిని కూడా ఒక 4 రోజుల కొరకు డిప్యుటేషన్ మీద పక్క మైన్స్కి పంపించడం అనేది జరుగుతుంది అని యాజమాన్యం చెప్తా ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట ప్రైవేటు వ్యక్తులు ఫారెస్టులో ఇల్లీగల్గా మైనింగ్ నడిపించుకున్నా వాళ్ళు పట్టించుకోరు. సింగరేణి కంపెనీ లీగల్గానే 2 సంవత్సరాల క్రితమే రెన్యువల్కి పంపించినా రెన్యువల్ చేయకుండా ఇప్పుడు మీకు పర్మిషన్ లేదు కాబట్టి బంద్ చేయండి అని నోటీస్ ఇవ్వడం దుర్మార్గం. ఏదేమైనా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాం. చైర్మన్ గారు కూడా పై ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి తొందరలోనే పర్మిషన్ ఇచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఏదైనా తొందరలో ఆ డిస్టిక్ కూడా నడిచేటట్టు ఏదైతే పక్క మైన్స్కి పంపిస్తున్నటువంటి కార్మికులను కూడా ఆపాలని కూడా యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం.